నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఎస్పీలని మార్చినా కానీ, పోలీసులకు సంబంధించినటువంటి అరాచకాలు మాత్రం తగ్గట్లేదు అని చెప్పేసని మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ శ్రేణుల పైన కూడా దాడులకు తెగబడుతున్నటువంటి వైకాపా గూండాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళు ఎటువంటి దాడులు చేసినా, ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ పైనే తిరిగి కేసులు పెడుతున్నారు పోలీసులు అనే దాన్ని కథనాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి అభిప్రాయం మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే విక్రమ్ గారు. నమస్కారం. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఈసీ కొంతమంది ఎస్పీల పైన వేటు వేయడం జరిగింది. సో, ఎస్పీల పైన వేటు వేసినా, వాళ్ళు మారినా కానీ, పోలీసుల నుంచి కొన్ని కొన్ని ఇబ్బందులు ఇంకా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంకా ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ శ్రేణుల పైన దాడులకు తెగబడుతున్నటువంటి ఈ వైకాపా గూండాలనేటువంటి వాళ్ళు మాత్రం ఫ్రీగానే ఉన్నారు. అంటే చాలా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. ఇబ్బందులు పడుతున్న వారు, బాధితులు మాత్రం వాళ్ళపైనే తిరిగి కేసులు పెడుతున్నారు అనే అంశానికి సంబంధించి చాలా కథనాలొస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరగాల్సిన బాధ్యత ఉన్నది. ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నదండి. హ్మ్. లేకపోతే ఏమవుద్దంటే ప్రజాస్వామ్య అపహాస్యం ఉంది. ఒక ఎలక్టోరల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు. అంటే ఏంటంటే ఎన్నికలను ప్రతి రాజకీయ పార్టీ కూడా సమాన అవకాశాలు ఉండాలి. అంటే ప్రజల యొక్క భావ స్వేచ్ఛ, వాళ్ళ యొక్క అభిప్రాయం ఖచ్చితంగా, స్పష్టంగా వ్యక్తీకరించేటట్టుగా ఉండాలి. కానీ ఏం జరుగుతున్నది? కొన్ని పార్టీలకి ఎవరైతే కార్యకర్తలుగా ఉంటారో, లేకపోతే సానుభూతి పరులుగా ఉంటారో, వాళ్ళని గుర్తించటం, వాళ్ళని భయభ్రాంతులు చేయటం, వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములుగా కాకుండా చూడటం, లేదనంటే వాళ్ళు ఓటు వేయకుండా చేసేటువంటి ప్రక్రియలకి పాల్పడుతున్నారు. అది గతంలో కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది అది. టూ మచ్‌గా అయిపోయింది. అయితే ఈ అక్రమాలను ఎవరు అరికట్టాలి అంటే పోలీసులు. స్థానికంగా ఉండేటువంటి పోలీసులు అరికట్టాలి. కానీ ఇవాళ గత 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. చాలామంది క్రింది స్థాయి పోలీసులు, పై స్థాయి పోలీసులు గూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంత చెప్తే అంత. కారణాలేంటంటే ఇది ఇట్ హాస్ బికమ్ ద ఆర్ట్ ఆఫ్ ది డే అండి. ఏంటంటే ఒక స్థానికంగా ఉంటే ఎమ్మెల్యే అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే తనకు కావాల్సినటువంటి ఎస్ఐని, సిఐని నియోజకవర్గంలో నియమించుకోవడం అనేటువంటిది ఒక రివాజుగా మారిపోయిందది. హ్మ్. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి డీఎస్పీలను కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని వేసుకుంటున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే పోలీసులు లేకపోలేదు. పోలీసు డిపార్ట్మెంట్‌లో కూడా తమ విధి నిర్వహణలో చక్కగా చూసేటువంటి ఆఫీసర్లు కూడా వాళ్ళందరినీ కూడా లూప్ లైన్‌లోకి నెట్టేసి, హ్మ్. నిజాయితీ పరులైనటువంటి అధికారులందరినీ పక్కన పెట్టేసి, తమకు కావలసినటువంటి అధికారులను తెచ్చుకోవటం అనేటువంటిది ఈ అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఇవాళ ఎన్నికల కమిషన్ 7 మంది ఎస్పీలని మీరు ఇందాక చెప్పారు. 7 మంది ఎస్పీలని మార్చారు. మార్చి కొత్త అవును. వారిని వేశారు. కానీ ఎక్కడ పరిస్థితిలో మార్పు లేదు అని క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి సంఘటనలు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, హ్మ్. గుంటూరులోని కొన్ని ప్రాంతాలు కావచ్చు. అక్కడ అనేకమైనటువంటి అరాచకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఎస్పీలు మారినప్పటికీ కూడా అక్కడ కింది స్థాయిలో ఉండేటువంటి డీఎస్పీలు, ఎస్ఐలు, సీఐలు వీళ్ళందరూ కూడా ఎన్నికలని ఒక మోకరిలాగా చేస్తున్నారనమాట. అంటే ఒక అపహాస్యం చేస్తున్నారు. అంటే హ్మ్. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసేటువంటి పరిస్థితులు, అధికార పార్టీ చేసేటువంటి అక్రమాలకు కొమ్ము కాయటం మనం చూసాము. అనేకమైనటువంటి దాడులు జరిగినాయి. ఇవాళ ఆహ్, లావు శ్రీకృష్ణదేవరాయలు గారి వాహనాన్ని తగలబెట్టారు. హ్మ్. అదేవిధంగా సత్తెనపల్లిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని రిపోర్ట్స్ వచ్చినాయి. కొన్ని ఎస్సీ కాలనీలో నాయకులు ముఖ్యంగా ఏంటంటే ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులు వాళ్ళు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అధికార పార్టీ కాకుండా ఇతర పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొంటే వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి. హ్మ్. దీని మీద పోలీసులకెళ్ళి కంప్లెయింట్ చేస్తే పోలీసులు చాలా తేలికైనటువంటి సెక్షన్ల కింద వాళ్ళకు కేసులు నమోదు చేస్తున్నారు. అంతే తప్ప దాన్ని సీరియస్‌గా పట్టించుకోవటం లేదు. పైపెచ్చు కొన్ని సందర్భాల్లో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే ఎదురు కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితొచ్చింది. అందువల్ల దీని మీద ఇవాళ ఆహ్, ద ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా, సక్రమంగా, స్వేచ్ఛగా జరుగుతాయా కొన్ని ప్రాంతాల్లో అనేటువంటి ఒక అనుమానం గూడా వస్తది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజాభిప్రాయం వ్యక్తం కాదండి.
ఎందుకంటే హ్మ్. ఫలానా పార్టీకి ఓటు వేయాలనుకునే వాళ్ళని అసలు ఇంట్లోంచి కూడా బయటకి కదపకపోతే, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే, వాళ్ళు తమ ఓటు హక్కుని ఏ విధంగా స్వేచ్ఛగా ఉపయోగించుకోగలుగుతారు? అందువల్ల ఎన్నికల కమిషన్ గూడా సరే కొంతమంది ఎస్పీలుని మార్చిన మాట వాస్తవం. కానీ కమిషన్ ఒక నిబంధన పెట్టింది. ఏదైనా ఒక ప్రాంతంలో ఆ పరిధిలో వాళ్ళ పరిధిలో ఏదైనా అక్రమాలు, రాజకీయ హింస గనక ప్రజ్వరిల్లితే ఎస్పీల బాధ్యతలను చేస్తామనేటువంటిది ఎన్నికల కమిషన్ చెప్పింది. అందువల్ల ఎస్పీలు మాత్రమే బాధ్యులు గాదు. డీఎస్పీలని చేయాలి, సీఏలని చేయాలి, ఎస్ఐలని గూడా కనుక చేస్తాము అనంటేనే వాళ్ళు కొంత దారిలోకొస్తారు తప్ప, కేవలం ఓకే. ఎస్పీలని మాత్రమే బాధ్యుల్ని జేసి, మిగతా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకపోతే కింది స్థాయి పోలీసులు ఎందుకు వాళ్ళు అధికార పార్టీకి అడుగులకు మడుగులెత్తేటట్టు పరిస్థితి వస్తున్నది. అందువల్ల ఎన్నికల కమిషన్ ఈ నిబంధనను మార్చాలి. ఎక్కడన్నా ఓకే. ఒక రాజకీయ హింస జరిగితే, ఎక్కడైనా ఒక అక్రమం జరిగితే, ఆ స్టేషన్ పరిధిలో ఉండే ఎస్ఐని, అదేవిధంగా సీఐని, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి డీఎస్పీని గూడా బాధ్యుల్ని చేస్తామని స్ట్రిక్ట్‌గా ఒక నిబంధనల్ని మార్చకపోతే, ఒక సందేశాన్ని ఇవ్వకపోతే, ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వకపోతే హ్మ్. అంటే ఈ అక్రమాలు యథేచ్ఛగా జరుగుతానే ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే ఉంటదో, అంటే అధికార పార్టీ వాళ్ళు చక్కగా చేసుకుంటా ఉంటారు వాళ్ళు ప్రచారం. కానీ ఇక్కడ ప్రతిపక్షానికి అటువంటి అవకాశం కూడా లేకుండా ఉంటుంది. ఎందుకంటే హ్మ్. ప్రతిపక్షానికి చెందినటువంటి వాడి మీద బెదిరింపులు, కేసులు ఇయన్నీ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండదు. అందువల్ల ఈ పరిస్థితులు మారాలి ఖచ్చితంగా. ఈసీ కూడా ఆ నిబంధన మార్చాలని ఆహ్, న మనం అందరూ కోరాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా దీని మీద అందరూ సంఘటితంగా, అంటే అధికార హ్మ్. పార్టీ ఎటు తిరిగి కలిసి రాదు కాబట్టి, మిగతా పార్టీలు మాత్రం సంఘటితంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకే అంటే ఒకానొక టైంలో మాచర్లలో తెదేపా నాయకుల పైన, వాళ్ళ ఇళ్ళ పైన, తెదేపా కార్యాలయం పైన కూడా నిర్బంధించడం జరిగింది కొంతమంది దుండగులు. సో, దానికి సంబంధించి కూడా డీజీపీ అప్పుడున్నటువంటి ఇప్పుడు ఇన్‌చార్జ్ డీజీపీ రాజేంద్రారెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో, వివాదాస్పద ప్రాంతాలకు మిమ్మల్ని ఎవరు ఎళ్ళమన్నారు? మీరు అక్కడేం చేస్తారు? మీకేం పని? ఈ కైండ్ ఆఫ్ ఆయన మాట్లాడడం అంటే వాటినేమన్నా ఇప్పుడున్నటువంటి ఎస్పీలు, ఎస్ఐలు, డీఎస్పీలు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో, దాని గురించి ఏమంటారు? అదే ఖచ్చితంగా అండి. అంటే అయ్యుండొచ్చా? పై స్థాయిలో అధికారులు గట్టిగా ఉంటారు, నిష్పక్షపాతంగా ఉంటారు, తప్పు చేస్తే సహించరు, చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక భయం లేకపోతే, కింది స్థాయిలో అధికారులు ఎందుకు పనిచేస్తారండి? అందువల్ల పై స్థాయిలో గూడా అందుకనే కదా ఇవాళ పై స్థాయిలో గూడా ఉన్నతాధికారిని మార్చాలి అని అందరూ ఎందుకు కోరుతున్నారంటే దీనివల్లనే. అంటే పైనుంచి బ్లెస్సింగ్స్ ఉంటే కింద వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అందువల్ల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అంటే, ఇవాళ మనం చూసాం పశ్చిమ బెంగాల్‌లో గూడా డీజీపీని మార్చారు. మార్చిన తర్వాతనే కొంత అక్కడ పరిస్థితులు మెరుగైనయి అనేటువంటి ఒక భావన కూడా ఏర్పడింది. అందువల్ల ఎవరైతే ప్రభుత్వానికి హ్యాండ్ ఇన్ గ్లోవ్‌గా ఉంటారో, ఆ అధికారులు ఎంతటి వారైనప్పటికీ, ఎంత పొజిషన్‌లో ఉన్నప్పటికీ కూడా, ఎన్నికలు స్వేచ్ఛగా జరపాలంటే వాళ్ళని తీసి పక్కన పెట్టాలి. కావాలంటే ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు, అది వేరే సంగతి. బట్ ప్రజలకి ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే ఒక నమ్మకం కలగాలండి. ఆ హ్మ్. నమ్మకం కలగకపోతే, ఆ నమ్మకం కలగకపోతే అసలు అది ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఒక మోకరిలాగా అవుతుందనమాట. అంటే ఒక అపహాస్యం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. అందువల్ల ఎన్నికల కమిషన్ ఏదైతే ఉన్నదో దీనన్నిట్లి మీద సుమోటోగా అసలు స్వీకరించాలి. ఇవన్నీ న్యూస్ పేపర్‌లో వచ్చేటువంటి ఐటెమ్స్‌లో ఎంతవరకు నిజాలున్నాయి. న్యూస్ హ్మ్. పేపర్‌లో వచ్చినంత మాత్రాన నమ్మమని మనం చెప్పట్లా. బట్ హ్మ్. హ్మ్. దాని మీద వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలి. ఏం జరుగుతుందో చెప్పాలి. వాళ్ళకొక ఎన్నికల వాచ్ అనేటువంటిది ఉంటది. అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు ఉంటారు. ఖచ్చితంగా ఎన్నికల పరిశీలకుల్ని సమస్యాత్మక ప్రాంతాల్లోకి పంపించాలి. ఎక్కడైతే ఈ దాడులు, ఈ దాష్టీకాలు, ఈ కేసులు, తప్పుడు కేసులు, భయభ్రాంతులను చేయటం, ఇవన్నీ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పరిశీలకులను తక్షణం పంపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగా మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను కూడా బాధ్యుల్ని చేసేటువంటి నిబంధన తీసుకొస్తే తప్ప ఎన్నికలు సజావుగా జరగవు. హ్మ్. అందువల్ల దానికోసం అంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. తమ ఓటుని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా కాస్ట్ చేసుకునేటువంటి ఓటుని వినియోగించుకునేటువంటి ఒక పరిస్థితి అయితే క్రియేట్ చేయాలి. తప్పకుండా అండి. ఈసీ కూడా ఇంతకు ముందు ఎస్పీల పైన ఎలా అయితే సీరియస్ యాక్షన్స్ తీసుకుందో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎస్ఐలు, డీఎస్పీలు, సీఏలు వీళ్ళందరి పైన కూడా ఈసీ కొంచెం కఠిన చర్యలు తీసుకునేలాగే ప్రవర్తిస్తుందని చెప్పి ఆశిద్దామండి. థాంక్ యూ సో మచ్. నమస్కారం.